ఇప్పుడే మనం వచ్చాము నెహ్రూ జూలాజికల్ పార్క్కి. ఇప్పుడే బుకింగ్ సెంటర్కి వచ్చాం, టికెట్ బుకింగ్ సెంటర్కి. ఇక్కడ టికెట్ 75 రూపాయలు. ఇప్పుడే మనం టికెట్లు కానీ తీసుకున్నాం, 2 టికెట్లు తీసుకున్నాం. ఈ తాబేలు చూసారా? ఈ తాబేలు వయసు 120 సంవత్సరాలంట. ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తున్నారా? ఇది ఒక రకమైన కోతి, లైన్ టెయిల్ మెకాక్యూ. ఇది ప్రపంచంలో మన ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటుంది, ఇంక ఎక్కడా ఉండదు. ఇంకా మనిషిలాగే ఉంది మావా. ఈ కోతిని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి, చూద్దాం. ఇది పక్షి బొమ్మ కాదు, నిజమైన పక్షి, కదలకుండా ఉంది. ఈ 3 పక్షులు అంతా బాగా నిలబడ్డాయి. ఈత కొడుతున్నాయి. चल के आए तो अलग खेलेंगे, शेर क्या दो अंदर रहेंगे, नजदीक में आएंगे. 4 పులులు. यार वो जंप करे तो मजा आ जाएगा. जंप करेगा कि वहाँ से आए उनको साइड हो जाए.
लागली खाली खाली जमिनीवर ट्री मधनं आली. हा दिसले ना. चला ఇక్కడ బటర్ఫ్లై పార్క్ వెళ్తాము. చూద్దాం అసలు ఏ బటర్ఫ్లై ఉంటాయో. మనం బటర్ఫ్లై పార్క్ చూద్దామండి. ఇక్కడ ఆర్టిఫిషియల్గా జలపాతం ఏర్పాటు చేశారు. మంచి వ్యూ. ఇక్కడ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చూసారా? ఎగ్గు నుంచి క్యాటర్పిల్లర్ అయింది, క్యాటర్పిల్లర్ నుంచి ప్యూపా అయింది, ప్యూపా నుంచి బటర్ఫ్లై అయింది. చూసారా? బటర్ఫ్లై మకరందం తింటాయి, క్యాటర్పిల్లర్ అనేది ఆకుని తింటాయి. ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ స్ప్రింక్లర్ సిస్టమ్, ఎప్పుడు వాటర్ పడేటట్టు కూల్గానే ఉంది. పక్కన వాటర్ పెడుతున్నారు కదా. జాగ్వార్ రాయల్ బెంగాల్ టైగర్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అది అక్కడ తిరుగుతూ ఉంది. టైగర్ పేరు బెంగాల్ టైగర్. ఇవి ఇండియాలో, భూటాన్, నేపాల్లో ఉంటాయి. ఇవి 15 నుంచి 18 గంటలు నిద్రపోతాయి ఒక్కసారి నిద్రపోవడం మొదలు పెడితే. ఇక్కడ ఒకటి అక్కడ కూర్చొని చూసారా? అక్కడ పండుకొని చూసారా? ఆ జంతువు పేరు హైనా. ఒక 4-5 కలిస్తే సింహం అయినా పులైనా భయపడాల్సిందే. క్లారిటీగా జూమ్ చేస్తా చూడండి. వూల్ఫ్ ఇది, తోడేలు. జూమ్ చేస్తా చూడండి.
ఇండియన్ వూల్. ఇటు పక్క బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ బుకింగ్ కౌంటర్. పార్కు మధ్యలో సఫారీ అవైలబుల్గా ఉంటుంది. ఆ జీవులో ఒక 25 మందిని తీసుకెళ్తారు. మనం జంతువుల దగ్గరికి వెళ్తాం. ఉంటే చూడొచ్చు, లేకపోతే రౌండ్ వేసుకొని రావాలి. టికెట్ ధర 75 రూపాయలు. ఏసీ బస్సు అయితే 120 రూపాయలు. అక్కడ పండుకుని చూసారా, అది సింహం. ఆ నెలల్లో ముసళ్ళు ఉన్నాయి.
నిప్పుకోళ్ళు. ఎలుగుబంట్లు. జిరాఫీ. ట్యాంక్ అంత పెద్దగా ఉంది. डिस्प्ले आप अगर गौर से देखेंगे यहाँ पे कुछ बीन नहीं बज रहा है, यहाँ पे कोई तरह का बीन नहीं बज रहा, लेकिन आपको लग रहा है कि ये सांप जो है डांस कर रहा है, लेकिन ये सांप डांस नहीं कर रहा है, वो एक्चुअली जो भी उसके सामने मूवमेंट हो रहा है वो देख रहा है, और जब भी अगर हम लोग और पास जाएंगे तो वो काटेगा। ठीक है, तो इसलिए ये सांप का वार्निंग मैकेनिज्म समझ के आपको ये सांप से दूर रहना चाहिए। ठीक है, आप अभी भी देख सकते हैं कि मैं इतना पास में हूँ और मेरे को काटने की कोशिश नहीं कर रहा है, क्योंकि उसका कीमती जहर जो है सिर्फ जो चूहा या मेंढक जो भी ये सांप खा रहा है उसको हजम करने के लिए यूज करेगा, और मुझे काटने के बाद अगर मैं मर नहीं जाएगा तो भी मेरे को खा नहीं सकता, ये तो सांप को खुद पता है। इसलिए हम लोगों के ऊपर सांप जो है जहर उसका वेस्ट नहीं करेगा, तभी यूज करेगा जब हम लोग इसको पकड़ के खेलने की कोशिश करेंगे। ठीक है, ఈ పాముని మనం చూస్తే కనుక మీరు పడగ విప్పి మన ముందు డాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ